మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 10 రోజులుగా మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వలన జరిగినటువంటి అనర్థాలు, దానివల్ల కోల్పోయినటువంటి జీవితాలు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తప్పు అది తెలుసో తెలియకో అని ఈరోజైతే సమర్థించుకోవడం జరుగుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ఎటువంటి క్రైమ్ ఏ విధంగా పెరుగుతుంది, లేదా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది, ఒక్కసారి మన శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ గారితో వివేకానంద్ సార్తో మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్తే. ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే బెట్టింగ్ యాప్స్ అన్నది నడుస్తుంది సార్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏం జరుగుతుంది, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? విత్ రిగార్డ్ టు శ్రీకాకుళం అయితే మా దగ్గర ఇంత బెట్టింగ్ యాప్స్ మీద దొరికితే ఎటువంటి కంప్లైంట్స్ ఏమి రాలేదు. బట్ బెట్టింగ్ యాప్స్ అనేది జనరల్గా తీసుకుంటే మాత్రం చాలామంది యువత దీని మూలంగా పాడైపోవడం అనేది జరుగుతుంది. అలాగే నాట్ ఓన్లీ యువత, ఎంప్లాయీస్, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాన్లు కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్కి గురి కాబడి ఈ యొక్క సెలబ్రిటీస్ చేసినటువంటి యొక్క పబ్లిసిటీకి, వాళ్ళు చేసిన యాడ్స్ కూడా కొంత అట్రాక్ట్ అవ్వడం, దీని మూలంగా ఆర్థికంగా చాలా కుటుంబాలు ఈరోజు చిదిగిపోయి ఉన్నాయండి. మా దగ్గర ఈ మధ్యకాలంలో ఒక ఎక్కువగా ప్రాపర్టీ అఫెంట్ ఒక ఆయన మేము పట్టుకోవడం జరిగింది. అతను బెట్టింగ్ యాప్స్ మీదే చాలా అప్పులు చేసేసి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బుల కోసం అతను దొంగతనాలు చేసి ఈ మధ్యకాలంలో మేము ఒక 15-20 కేసుల్లో అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అతను మొత్తం అంతా చూస్తే ఆ రోజు మేము అరెస్ట్ చేసామని ఆయన సుమారు ₹1 కోటి దాకా ఈ బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడు. ఓకే, అలాంటి చాలామంది ఉన్నారు. బట్ మనకి ఇంకా అతను మేము ఇంట్రాగేషన్ మాకు తెలిసింది, ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు ఆ పిల్లల మీద కంపల్సరీ వాచ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ వాచ్ లేకపోవడం మూలంగా, అలాగే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఈ పిల్లలకి ఇంత డబ్బు ఎలాగొస్తుంది, ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డబ్బు లేకపోతే ఇలా దొంగతనాలు లేకపోతే అదర్ యాక్టివిటీస్కి అలవాటు పడిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎటువంటివి ఫిర్యాదులు చేయాలంటే దీనికి స్పెషల్గా మనం ఏమైనా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మా ఎస్పీ గారు కె మహేష్ రెడ్డి సార్ ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, మేము తయారు చేస్తున్నాం. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది రేపు ఎల్లుండిలోనే పోస్టర్ రిలీజ్ కూడా చేస్తున్నామండి. అవేర్నెస్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం. మహిళా పోలీసుల ద్వారా కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. దాని మీద మనకి ఆల్రెడీ 1930 అనేది మనకి సైబర్ ఫ్రాడ్స్కి వాటికి కూడా మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది వాడుకోవచ్చు. 112 యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. కంపల్సరీ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. వాళ్ళ పిల్లల్ని ఈ బెట్టింగ్ యాప్స్ని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలాగే ఈ కుటుంబాల్లో పెద్దలది కూడా చాలా బాధ్యత ఉంది. మా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రజల్ని చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాము. అది మా బాధ్యతగా మేము తీసుకున్నాము. ఎవరైనా ఇందులో మాకు తప్పు చేసినట్టుగా దొరికితే మాత్రం చట్టపరంగా పూర్తి స్థాయిలో చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది అయితే లేదు. సార్, మరి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారాను మన యువతకు కానీ శ్రీకాకుళం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా నేను ఇందులో మనం చెప్పాల్సింది ఎవరంటేనండి, యూట్యూబర్స్, అదర్స్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయనే ఉద్దేశంతో తక్కువ టైంలో డబ్బు సంపాదించిన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి అవి మానుకోవాలి. యువతని తప్పుదారి పట్టించేటువంటి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దని చెప్పేసి నేను ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువ వ్యూస్ ఉన్నటువంటి అందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్. అలాగే మీ పిల్లలు కానీ మీకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్కి లోబడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ఒక కౌన్సిలింగ్ ద్వారా కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే 1930 ద్వారా కానీ, 112 ద్వారా కానీ మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఇమీడియట్గా మేము కూడా వాళ్ళని చేసిన తప్పు ఎంతవరకు ఉంది, వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మనం మార్చొచ్చా లేదా చట్టపరంగా చర్య తీసుకోవాలా అనేటువంటి మేము పరిశీలన చేసి తప్పకుండా చర్య తీసుకుంటాం.
మనిషిలో మార్పు రావడం అనేది చాలా అవసరం. మంచిగా మారినప్పుడు మన సమాజంలో కూడా అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మార్పుకి మనం ఒక ప్రయత్నం చేద్దాం అనేది నేను కోరుకుంటున్నాను. దయచేసి యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కసారి ఈ బెట్టింగ్ యాప్స్కి మనం అలవాటు చేసుకునే ముందు మన పేరెంట్స్ని కానీ మన కుటుంబాన్ని ఆలోచించి మన ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి రాదు. దయచేసి బ్యాన్ బెట్టింగ్ యాప్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.